మేడం ఎలా చూస్తూ ఉన్నారు? ఈరోజు మిమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఎలా చూస్తూ ఉన్నారు? ఇది ఇది చాలా నీచమైన దుర్మార్గమైన పాలన. ఇది ప్రజాపాలన అనే పేరుతో ప్రజాక్షేత్రంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. చాలా దౌర్జన్యంగా ఒక రౌడీల్లాగానే ప్రవర్తిస్తున్నారు. మేయర్తో సహా ఈరోజు మేయర్ ఎంత ఎంత పార్షాలిటీ చూపించింది అంటే ఈ గత 10 సంవత్సరాలుగా ఎప్పుడు జరగని విధంగా ఈరోజు కౌన్సిల్ జరిగింది. ఎందుకంటే గతంలో కూడా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కౌన్సిల్ జరుగుతున్న టైంలో ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉంటారో బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ప్రజాస్వామ్యంలో. మేము అడిగింది ఒక్కటే, బడ్జెట్ ప్రవేశించద్దు, ముందు క్వశ్చనర్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రజల సమస్యల్లో ఉన్నారు. చాలా సంవత్సరం పాలిట కాంగ్రెస్ పాలన ఏదైతే సంవత్సరం పాలిట నడుస్తూ ఉందో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి బయట. కాబట్టి ముందు క్వశ్చనర్ స్టార్ట్ చేయండి అని చెప్పి మేము మేయర్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా మాటలు లెక్క చేయకుండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మేము మాది మేజర్ సంఖ్యలో మేము ఉండడం జరిగింది సభలో, అయినా కూడా మా మాటలు లెక్క చేయకుండా ఇమీడియట్గా బడ్జెట్ని స్టార్ట్ చేయడం జరిగింది. బడ్జెట్ మీద చర్చ చేయమని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళకి హింట్ ఇవ్వడం కూడా చూస్తారు. మీరు చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మీకు క్లీన్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆవిడ ఎంత క్లియర్గా హింట్ ఇచ్చిందంటే డైరెక్ట్గా మీరు స్టార్ట్ చేసేయండి అని చెప్పి మీరు అని స్టార్ట్ చేయండి అని చెప్పగానే ఇమీడియట్గా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా కేవలం ఒక రౌడీల్లాగా ఈ జెంట్స్ కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోడియం దగ్గరికి ముందు వాళ్ళు వచ్చారు, మేము రాలేదు పోడియం దగ్గరికి. వాళ్ళే ఏదో ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు మేయర్కి అన్నట్టు, మాకేదో మేయర్ సీట్ మీద గౌరవం లేదన్నట్టు వాళ్ళే ముందు వచ్చేసి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. అయినా కూడా మేము చాలా నీట్గా మేము చాలా డీసెంట్ వేలోనే మేము అడిగాము. మేము జస్ట్ ఒక పోడియం ఒక ప్లకార్డ్ పట్టుకొని జస్ట్ జిహెచ్ఎంసీని సేవ్ చేయండి. ఎందుకంటే గత సంవత్సరం పాలిట ఏదైతే బడ్జెట్ ఇచ్చారో, గత సంవత్సరం పాలిట ఇచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో అది ఎక్కడ వినియోగించారు, ఆ బడ్జెట్ అనేది ఎక్కడ వినియోగించారు క్లియర్ కట్గా మాకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చాక ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టండి. అప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు సంవత్సరం పాలిట మీరు ఏ వార్డుకి వెళ్ళినా, ఏ డివిజన్కి వెళ్ళినా, ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా చిన్న పనులు కూడా జరగలేదు. ఒక రోడ్డు కాదు కదా, ఒక పార్క్ కాదు కదా, కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా లేని విధంగా ఈరోజు జిహెచ్ఎంసీ తయారైంది. అంత అంధకారంలో జిహెచ్ఎంసీ ఉంది. అది అందరికీ కనిపిస్తున్న సత్యమే. కాబట్టి మేము అడిగింది ఒక్కటే, ఈ సంవత్సరం పాలిట ఇచ్చిన బడ్జెట్ ఎక్కడ వినియోగించారో మాకు టోటల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు బడ్జెట్ని ప్రవేశపెట్టండి అని మేము అడిగాము. దానికి కూడా ఆవిడ లెక్క చేయలేదు. కనీసం ఆవిడ మాకు మైక్ కూడా ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా ఆవిడంత దారుణంగా ఏదో మేమంతా ఆమె సర్వెంట్స్ లాగా గెట్ అవుట్, డోంట్ షౌట్, గివ్ రెస్పెక్ట్ టు ద చైర్. ఎస్, వీ విల్ రెస్పెక్ట్ యువర్ చైర్, వీ విల్ రెస్పెక్ట్ మేయర్ ఓన్లీ ఇఫ్ యూ రెస్పెక్ట్ ద అదర్ కార్పొరేటర్స్ ఆల్సో. ఎందుకంటే ఆవిడ కూడా ఒక సాటి కార్పొరేటరే కాదు, మర్చిపోయి ఆవిడ ఏదో ఒక కింగ్డమ్, ఒక యువరాణి లాగా ఫీల్ అవుతూ ఆవిడ ప్రవర్తించింది ఈరోజు. చాలా దారుణం. అది కూడా మహిళా మేయర్ అయి ఉండి మహిళా కార్పొరేటర్స్ మీద వాళ్ళ కాంగ్రెస్ కార్పొరేటర్స్ చేసిన దాడిని కూడా ఆవిడని సపోర్ట్ చేస్తూ కేవలము ఈ లేడీ కార్పొరేటర్స్ ఎవరి మీద అయితే వాళ్ళు దౌర్జన్యం చేశారో వాళ్ళని మాత్రమే మార్షల్స్ అందరినీ పంపించి వాళ్ళందరినీ బయటికి పంపించింది, కానీ వాళ్ళ కార్పొరేటర్స్ని లోపలే కూర్చోబెట్టుకుంది. కాబట్టి ఆవిడే స్వయంగా రౌడీల్ని, గూండాల్ని ఆవిడ ప్రోత్సహిస్తుంది, ఆవిడ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళందరూ కూడా కేవలం ప్రజాపాలన అనే పేరుతో రౌడీ పాలన జరుగుతుంది, కానీ ఇక్కడ ప్రజల పక్షాన మాత్రం వాళ్ళు లేరు. మేము డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజల పక్షాన వాళ్ళు ఇస్తామని చెప్పిన 6 గ్యారంటీలు అమల్లోకి తెచ్చేంత వరకు కూడా మేము కొట్లాడుతూనే ఉంటాం. ఇట్లాంటి కేసులకి, ఇట్లాంటి వాటికి మేము ఎప్పుడు భయపడం. ఎందుకంటే ఇది ఒక ఉద్యమం పార్టీ. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నడిపిస్తున్న నాయకత్వంలో మేము నడుస్తూనే ఉంటాము. ఇది ఒక ఉద్యమం పార్టీ కాబట్టి దేనికి మేము భయపడము. మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఎన్ని పోలీస్ కంప్లైంట్స్ అయినా వేసుకోండి, కానీ దేనికి బీఆర్ఎస్ నాయకులు కానీ, కార్పొరేటర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా భయపడేదే లేదు. డెఫినెట్గా ఈ సంవత్సరం కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. ముఖ్యంగా గద్వాల్ విజయలక్ష్మి గారికి మేము చెప్పాల్సింది ఏంటంటే ఆవిడ ఫస్ట్ ఆ మేయర్ పదవి నుంచి దిగి, ఎందుకంటే ఆవిడ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ కండువాతో, కేసీఆర్ గారి ఫేస్తో, కేటీఆర్ గారి ఫేస్తో ఆవిడ గెలిచింది. ముందు ఆవిడ దిగి కాంగ్రెస్ పార్టీ నిజంగా దమ్ముంటే ఇదే కాంగ్రెస్ పార్టీ కండువాలో ఆవిడ మళ్ళీ నుంచుని కార్పొరేటర్గా గెలిచి చూపించమని మేము ఛాలెంజ్ చేస్తున్నాను. డెఫినెట్గా మేము ప్రజల పక్షానే నిలబడతాం. ప్రజలకి వాళ్ళు ఇస్తామన్న 6 గ్యారెంటీల అమల్లోకి తెచ్చేంత వరకు మేము ఇట్లానే కొట్లాడతాం. ఇప్పుడు మేడం అవిశ్వాస తీర్మానం పెడతామని కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఎలా ఉండబోతుంది? మీ అధినేత మీకు ఏమన్నా చెప్పారా?
ఎలా ఉంది అసలు అవిశ్వాసం తీర్మానం చేయబోతా ఉన్నారు? మేము డెఫినెట్గా పార్టీ నుంచి మాకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ లేవు, బట్ మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం పార్టీ నాయకుల్ని, మా ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మేయర్ ప్రవర్తించిన తీరుకైనా మేము డెఫినెట్గా, ఎందుకంటే మా సంఖ్యాబలంతో ఆవిడ ఈరోజు మేయర్ పదవిలో కూర్చుంది. డెఫినెట్గా మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ వాళ్ళకి కొంచెమైనా విశ్వాసం అనేది ఉండాలి. పార్టీ ఇచ్చిన దాంతోనే వాళ్ళు ఈరోజు ఆ పదవిలో కూర్చున్నారు. అది అహంకారం నెత్తికెక్కి కళ్ళు నెత్తికెక్కి ఆవిడ మాట్లాడుతున్నారు. ఆవిడైనా డిప్యూటీ మేయర్ అయినా డెఫినెట్గా వాళ్ళు గద్దె దిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మేము అవిశ్వాసం పెట్టమనే మేము రిక్వెస్ట్ చేస్తాం. హైదరాబాద్ అభివృద్ధి ఏ విధంగా ఉంది 14 నెలల నుండి? ఎందుకంటే ఇది అభివృద్ధి చేస్తున్నాం, అదే అభివృద్ధి చేస్తున్నాం, ఓపెనింగ్లు అయితే చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎలా ఉంది అసలు? ఆ ఓపెనింగ్ అన్నీ ఇప్పుడు జరిగినాయి కాదు, ఇప్పుడు జరిగినాయి కాదు. ఆ ఓపెనింగ్ అన్నీ కూడా మా గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధినే ఈరోజు ఒక ప్లేట్ పెట్టుకొని వాళ్ళు నేమ్ ప్లేట్ పెట్టుకొని వాళ్ళు ఇనాగ్రేషన్స్ చేస్తూ ఉన్నారు. అది కూడా మీరు అందరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా జరిగిన హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధి ఎలా ఉంది, ఈ రోజు అభివృద్ధి ఎలా ఉందో మీరే చూస్తారు. మీరు హైదరాబాద్ సిటీ ఎక్స్టెన్షన్ చూసుకుంటే మీరు వెళ్తే మీకు తెలుసు ఎంతోమంది ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా వచ్చి ఒక న్యూయార్క్ సిటీలో ఉన్నట్టు భావిస్తున్నాము. అంత అభివృద్ధి జరిగింది హైదరాబాద్ నగరంలో అని చెప్పి ఎంతోమంది కూడా పొగిడిన రోజులు కూడా ఉన్నాయి. యావత్ దేశమంతా కూడా మన హైదరాబాద్ వైపు తిరిగి చూసే విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు చూసుకుంటే అంధకారంలో జిహెచ్ఎంసీ అంటే నేను చెప్తున్నాను కదా, మీరు వెళ్ళి చూస్తే ఒక్క చోట కూడా స్ట్రీట్ లైట్స్ పనిచేయని విధంగా ఉంది. అది కూడా ప్రతి ఒక్క శానిటేషన్ చూసుకుంటే ఎంత వర్స్గా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారాలు పేరుకుపోతూ ఉన్నాయి. మేము డస్ట్బిన్ ఫ్రీ సిటీ అని మనకు ఒక నేమ్ రావాలని వరల్డ్ వైడ్ రికార్డ్ వచ్చింది మనకి హైదరాబాద్ సిటీకి, ఈవెన్ శానిటేషన్లో కూడా. అట్లాంటిది కూడా ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణలో కూడా మీరు చూసుకుంటే ఎక్కడ చూస్తే అక్కడ మీకు చెత్త చెదారం కనిపిస్తే దోమలు అయితే మీరు మస్కిటో ఫాగింగ్ కూడా ఈరోజు తిక్కులేని పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఎంప్లాయీని ప్రతి ఒక్క వార్డులో చూసుకుంటే ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా వాళ్ళు ఈ సర్వేలన్న పేరుతో వాళ్ళని వాడుకుంటున్నారు. కానీ వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళని చేయనివ్వట్లేదు. ఏం సర్వే చేస్తున్నారు? గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం సర్వే చేస్తారు? ప్రజాపాలన అని చెప్పి ప్రజల్ని లైన్లో క్యూలలో నుంచోపెట్టి ప్రజాపాలన అప్లికేషన్స్ తీసుకున్నారు. అవి సగం రోడ్ల మీద వదిలేశారు, సగం ఆన్లైన్ చేయలేదు. ఎందుకు ఆన్లైన్ చేయలేదని మేము అడగడానికి వెళ్ళినా కూడా అయిపోయింది, ఆ టైం అయిపోయింది, ఆ ప్రజాపాలన అప్లికేషన్ అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు పెడతామో అప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు మేము తీసుకుంటామని ఆఫీసర్స్ చెప్తున్నారు. ఇప్పుడు అదే ప్రజాపాలన అప్లికేషన్ని బేస్ చేసుకుని ఇప్పుడు రేషన్ కార్డ్ ఎంక్వైరీ అని చెప్తున్నారు. సోషియో ఎకనామిక్ సర్వే అని మధ్యలో కులకన్న సర్వే చేశారు. ఎన్ని సర్వేలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పాలన చేస్తున్నారు. కానీ ఆ సర్వే పేరిట జస్ట్ ప్రజల్ని మోసం చేస్తున్నారు. మేము ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. కానీ ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయా? ఇందిరమ్మ ఇళ్ళు కట్టావా? కట్టకుండా నువ్వు ఈరోజు ఎందుకు సర్వే చేస్తున్నావు? ఇంటింటికి ఎందుకు తిరుగుతున్నావు? ప్రజల్ని ఎందుకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నావు? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్ని జస్ట్ వాళ్ళని డైవర్షన్ చేయాలి. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది ఇక్కడ. కేవలం వాళ్ళని డైవర్ట్ చేయాలి. అభివృద్ధి సంక్షేమం అడగకుండా ఇది ఇస్తున్నాం అది చేసినాం అని చెప్పి సర్వే పేరిట ఆఫీసర్స్ అందరినీ యూజ్ చేసుకుంది కాకుండా ప్రతి ఒక్కటి కూడా జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్తోనే చేపిస్తున్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఎల్ నుంచి ఈవెన్ శానిటేషన్ వర్కర్స్ నుంచి ఎస్ఎఫ్ఎల్ నుంచి ప్రతి ఒక్క ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఈవెన్ ఏసీపీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లు కానీ డీసీలు కానీ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళని ఎంత ఫోర్స్ చేస్తున్నారంటే మీరు వెళ్తే ఆఫీసర్లు కూడా మీరు అడిగితే చెప్తారు. వాళ్ళే ఎంత ఫోర్స్ చేస్తున్నారంటే వాళ్ళు టార్గెట్స్ ఇచ్చి ఈ నెల అయిపోవాలి అన్న అయిపోవాలని చెప్పి టార్గెట్స్ ఇచ్చి వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు చేయనివ్వకుండా చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. డెఫినెట్గా ప్రజలందరూ ఇవరు గమనిస్తున్నారు. మీరు కానీ అభివృద్ధి చేయకపోతే రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు.